హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్. మన పై గురించి హైప్ ఎక్కించుకోండి. కావాలన్నా ఎవరైనా పై చేసేవాళ్ళు ఉంటే పై చేసేవాళ్ళు ఎవరైనా అనడం చాలా చిన్న మాట. చాలామంది చేస్తున్నారు వరల్డ్ వైడ్. హైప్ ఎక్కించుకోండి. బికాజ్ దగ్గర పడ్డాం ఆల్మోస్ట్. నాకు తెలిసినంత వరకు అయితే అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అయితే కనుక మనకి కేవైసీలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన టార్గెట్ అండ్ 7 మిలియన్ ఏమో మనకి ప్రస్తుతానికైతే మైగ్రేషన్స్ అయ్యాయి ఈ వాలెట్స్. సో నెక్స్ట్ ఇంకేంటి ఉందంటే మన రోడ్ మ్యాప్ ప్రకారం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే నెక్స్ట్ మనం వెళ్ళేది మెయిన్ నెట్లోకి వెళ్తున్న ఈ సమయంలో ఈ నెల 30వ తారీఖు వరకు కేవైసీలు అయితే ఉన్నాయి. కేవైసీలు ఖచ్చితంగా చేసుకోండి. అండ్ నిన్న వీడియో చేసిన దాని ప్రకారం మీరు చాలామంది కొంతమంది అయ్యో ఇలా చేస్తే పోతున్నాయి, అలా చేస్తే పోతున్నాయి అని కొంతమంది భయపడుతున్నారు. బట్ ఒకటే నేను చెప్పేది ఏంటంటే కేవైసీ చేసుకొని వాళ్ళు వదిలేయండి. మీరు ఇది ఫేకు స్కాము అని అంటే వాళ్ళని వదిలేయండి. కేవైసీ చేసుకుంటాం ఖచ్చితంగా అన్న వాళ్ళని ఖచ్చితంగా చేయించండి. దగ్గరుండి మీ ఫ్రెండ్స్లో మీరు రిఫర్ చేసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కేవైసీలు మీరు చేయించండి. మీరు దాని ద్వారా మీకు వాళ్ళ నుంచి వచ్చే మైనింగ్ స్పీడ్ అయితే వస్తుంది. ఒకవేళ కేవైసీ అవ్వకపోతే కనుక వాళ్ళ నుంచి వచ్చే మీకు ఏదైతే మైనింగ్ స్పీడ్ వల్ల వచ్చిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి రావు. అండ్ ఇంకోటి అందుతున్న సమాచారం ప్రకారం ఇంకోటి ఏంటి అంటే చాలామంది కొన్ని వందల వేల మందిని రిఫర్ చేయడం వల్ల మినిమం వాళ్ళు యావరేజ్ ఒకటి తీసుకొస్తారంట. అంటే ఇంతమంది కేవైసీ ఖచ్చితంగా చేయాలి మీ డౌన్ సర్కిల్లో అని చెప్పేసి అది తీసుకొస్తే బాగుంటుంది. మిగతా చాలా అకౌంట్స్ అన్నీ ఎగిరిపోతాయి. ఎందుకు ఎగిరిపోతే మనకేంటి వచ్చే లాభం ఏంటో కూడా నేను క్లియర్గా చెప్తాను. అండ్ ఇంకోటి చాలామందికి కేవైసీలు పెండింగ్లో పడుతున్నాయి అంటున్నారు. కేవైసీలు పెండింగ్లో పడి అయిపోతే డోంట్ వరీ. కానీ కేవైసీ వచ్చి చేసుకొని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకు చేసుకోవాలి ముందు ఈ వీడియోలో మీకు చెప్తాను. మనము మన ఇండియాలో బేసిక్గా ఎలా అంటే ఒక ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా కూడా దాని హైప్ని దాన్ని అందరూ మాట్లాడుకోగా వినగా మనము ముందు పసిగట్టి దాన్ని చేస్తాం. అంటే ముందు పసిగట్టంగా లేట్గా. సో కొన్ని కంట్రీస్ అలా కాదు. చైనా తీసుకోండి. చైనా ఏంటి అని అంటే మీకు పై ఎలా అంటే చైనా ఫస్ట్ బిట్ కాయిన్ ఎక్కువ చేసుకుంటే ఎక్కువ అంటే హత్తుకు చేర్చుకుంటే హార్ట్కు తీసుకున్నది ఏదైనా ఉంది అంటే కంట్రీ చైనా వాళ్ళు క్రిప్టో కరెన్సీ సంబంధించి చాలా ముందుంటారు. అలాగే ఇప్పుడు కూడా పైన కూడా ఎక్కువ మంది తీసుకున్న కంట్రీ ఏదైనా ఉందంటే చైనాది. చాలామంది తీసుకొని వాళ్ళు ఆల్రెడీ మార్కెట్స్ ట్రేడ్స్ అంటే లైక్ డైలీ రొటీన్ మనం కొనే వస్తువులు అది యూటిలిటీస్ మనం ఏవైతే ఉన్నాయో సామాన్లు కొనడం అమ్మడం ఇవన్నీ వాళ్ళకి స్టార్ట్ అయిపోయినాయి. ఏది మెయిన్ నెట్లోకి రాకముందే. అండ్ ఇంకొకటి మీకు చూపిస్తాను. మీకు అంటే ప్రతిరోజు అసలు పైలో ఏం జరుగుతుంది ఏంటి అనేది కొన్ని కాన్ఫరెన్స్లు జరుగుతూ ఉంటాయి. అంటే మనమంటే పెట్టం కానీ మిగతా కంట్రీస్లో ఏంటి అని అంటే దాని యొక్క విలువ తెలుసు కాబట్టి దాని యొక్క క్యాపబుల్ తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కొన్ని కాన్ఫరెన్స్లు పెట్టుకుంటారు. డబ్బులు ఖర్చు చేసి మరీ పెట్టుకుంటారు. ఎందుకంటే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి. సో రెగ్యులర్గా మనకి మార్కెట్లో డైలీ ఏం జరుగుతుందో మీకు చూపిస్తాను. డైలీ ఇప్పుడు ఈ 2 రోజులే చూపిస్తాను నేను. ఇంతకుముందు అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుందో మీకు చూపిస్తాను చూడండి. అంటే మనం కొనాలి అమ్మాలి వీళ్ళలాగా చేయాలంటే మనం భయపడతాం. ఎందుకంటే అది అసలు స్కామో ఫేకో ఇలాంటివన్నీ ఉండడం వల్ల మనం ఏ కూరగాయలు అమ్మము, ఏ బైక్లో అమ్మము, ఏ కార్లో అమ్మము, ఏ సామాన్లు అమ్మము, ఏమీ చేయము. కానీ మనకి మార్కెట్లోకి రాగానే ఇన్ని డాలర్లు ఉండాలి, ఇన్ని వచ్చేయాలి, మనం తీసేసుకోవాలి. కానీ మనం మాత్రం పై ఇస్తే మనం మాత్రం తిరిగి ఏమి ఇవ్వం. అంటే మేము ఇప్పుడు ఒక కిరాణా స్టోర్ ఉంది. ఆ కిరాణా స్టోర్లో మేము మాత్రం పై యాక్సెప్ట్ చేయం. మీరు మాత్రం పై మాకు ఇచ్చేయండి. మార్కెట్లోకి వచ్చిన తర్వాత మేము ఆ రేట్ బట్టి అమ్మేసుకుంటాం. ఇలా ఉంటుంది కాబట్టి మనము ఇంకా ఇలాగే ఆలోచిస్తూ పోతాం. ఇది మొన్న జరిగిన కాన్ఫరెన్స్ మీకు చూపిస్తాను. ఇవి నిన్న మొన్న జరిగిన కాన్ఫరెన్స్. జస్ట్ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క దగ్గర జరిగిన జస్ట్ కాన్ఫరెన్స్లే ఇంతమంది అటెండ్ అయ్యి దీన్ని ఇంత సక్సెస్ చేస్తుంటే దీని వాల్యూ ఎలా ఉంటుంది, దీని అసలు ప్రాజెక్ట్ ఎంత విలువైంది అనేది మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి అసలు ఏం జరుగుతుంది పై మీద, ఏంటి అసలు పై అంటే ఏంటి అని వివరించి చెప్పండి క్లియర్గా. అసలు పై అంటే ఏంటి అంది. పై అంటే మన ఒక కరెన్సీయే. పై అనేది నాట్ ఏ కాయిన్, నాట్ అంటే క్రిప్టో బేస్డ్, బట్ మన రెగ్యులర్ ఒక మనీ లాగే ప్రతి ఎనీ కంట్రీ ఎక్కడికి వెళ్ళినా సరే యాక్సెప్ట్ చేసే ఒక మనీ లాగే మంది. సో చూడండి, వరల్డ్ మొత్తంలో ఇన్ని కాన్ఫరెన్స్ జరుగుతాయి, ఇంతమంది చేస్తారు. మీరు వేరే ఏ కాయిన్ అయినా సరే, ఏ కాయిన్ మీద అయినా సరే, ఏ ప్రాజెక్ట్ మీద అయినా సరే జనాలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ కాన్ఫరెన్స్ అంటే ఒక హోటల్స్ లేకపోతే కాన్ఫరెన్స్ హాల్స్, టౌన్ హాల్స్ ఇలా బుక్ చేసుకొని ఇలా చేయడం అనేది మీరు ఏ కాయిన్కైనా చూసారా? చూసుంటే కనుక అలాంటి కాయిన్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఎందుకంటే నాకు
నాకు మొత్తం తెలుసు అని చెప్పి నేనేమన్ను. సో, నేను కూడా తెలుసుకుంటాను. అలాంటిది ఏమైనా ఉంటే గనుక నేను కూడా తెలుసుకుంటాను. సో, ఇలా బైక్స్ మన దగ్గర అమ్మం. ఎందుకంటే మనకు కాయిన్ వస్తే చాలు, ఆ కాయిన్ రేట్ ఉంటే చాలు అమ్మేసుకుంటాం. అంతే. మనకు ప్రైస్ కావాలి. ప్రైస్ ఎంత ఉంటుంది? అండ్ ఇంకోటి చాలామంది ఫేకు డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. మన డేటా తీసేసుకుంటారు. అవును మరి మనము మన డేటా తీసేసుకొని ఇంకా ఏవో చేస్తారు. ఇంకా వద్దులేండి. వేరే విషయాలు మనకు అనవసరం. సరే ఉన్నదాన్నైతే చెప్తాను. ఇలా అంటే ఏం జరిగింది ఇది కంబోడియాలో న్యూస్ ఛానల్స్‌లో వేసి చెప్తున్నారు. ఇప్పటివరకు న్యూస్ ఛానల్స్‌లో బేసిక్‌గా ఒక క్రిప్టో గురించి, ఒక కాయిన్ గురించి మాట్లాడింది ఏదైనా ఉంది అని అంటే గనక అది ఓన్లీ బిట్‌కాయిన్ గురించి మాత్రమే ఉంటుంది. మీరు ఎక్కడైనా చూస్తే ఆ బిట్‌కాయిన్ అంత పెరిగింది, బిట్‌కాయిన్ ఇంత పెరిగింది అన్న దీని మీదే ఉంటుంది తప్పితే కంబోడియాలో అసలు ఏం జరుగుతుంది అంటే నాట్ ఓన్లీ కంబోడియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, చీనా, జపాన్, కొరియా అండ్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, ఇండియా, ఇప్పుడు మా పక్క దేశాలు చూసుకుంటే పాకిస్తాన్, శ్రీలంక ఇవన్నీ కూడా అన్ని చోట్ల జరుగుతున్నాయి. మన దగ్గరే కొంచెం లేట్‌గా జరుగుతుంది. అంటే కొంచెం లేట్‌గా జరుగుతుంది. అంటే ఇది 2 రోజుల్లో జరిగిన ఈ న్యూస్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఎప్పుడో పురాతన కాలంలో జరిగింది కాదు. ఈ 23, 24 నవంబర్‌లో జరిగిన ఈ న్యూస్‌లు అనమాట ఇయన్నీ నా దగ్గర ఉన్నాయి కూడా ప్రతి దగ్గర కూడా. మనమేంట్రా అనంటే దాన్ని చేసుకోవడానికి బద్ధకం. ఒకరు వచ్చి పై గురించి చెప్తున్నారు. అది దాని పొటెన్షియల్స్ ఏంటి? ఎంతుంది? దాని ఎంత మనకు విలువ చేస్తుంది? అని చెప్పినా కూడా అర్థం కాదు. కేవైసీలు చేయాలా? ఆధార్ కార్డ్ ఇవ్వాలా? పాన్ కార్డ్ ఇవ్వాలా? దీనికి భయపడిపోతాం. ప్రాజెక్ట్ గురించి తెలుసుకోండి. ఇప్పుడు ఈ బుల్ రన్ స్టార్ట్ అయింది. ట్రంప్ గారు గెలిచినప్పటి నుండి మార్కెట్ ఎలా ఉందో ఇప్పుడు $98,000 దగ్గర ఒక బిట్‌కాయిన్ రన్ అవుతుంది. ఆ బిట్‌కాయిన్ ఒకప్పుడు ఎంత ఉండేది? 30 సెంట్స్, 40 సెంట్స్, $1, $3, 11,000 అట్లా పెరుగుతూ వచ్చింది. అలాగే పై కూడా అంతే. పైని బిట్‌కాయిన్‌తో నేను ఎప్పటికీ పోల్చను. ఎందుకనంటే మనకున్న సమాచారం ప్రకారము బిట్‌కాయిన్ కన్నా ముందే పై ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందన్న సమాచారం మన దగ్గర ఉంది. బట్ ఏంటి అనంటే ఆ డిలే సమ్ వాళ్ళ కారణాల వల్ల డిలే అయ్యి ఉండొచ్చు. మీకు చూస్తున్నారు కదా! ఇయన్నీ ఫోటోస్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీరు మోటివేట్ అవుతారు. పై గురించి మీరు మోటివేట్ అవుతారు, చేస్తారని. సో దాని తర్వాత కాలక్రమేణా పై అనేది తీసుకొచ్చారు మార్కెట్‌లోకి. ఒక గ్లోబల్ కరెన్సీ లాగా దీన్ని తీసుకురావాలని చెప్పి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అది చేసుకోవడానికి కూడా మన బద్ధకం. అండ్ చేయించడానికి కూడా మనకు బద్ధకం. అండ్ ఇంకోటి రిఫరల్స్ మీరు మీ కింద వాళ్ళు మీరు చేయమండి సరే అండి అంటే వదిలేయండి. రేపు పై వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళే పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తారు. అప్పటికే వాళ్ళ అకౌంట్లు అన్నీ ఏదైతే జప్తు చేసాను నిన్న ఒక వీడియో చేశాం కదా, అలాగా ఫోర్ఫిటెడ్ అయ్యి ఉంటాయి. ఎందుకు అనంటే 30 వరకు కేవైసీలు వచ్చిన వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళన్నీ పోతాయి. అండ్ ఇంకోటి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అనంటే పై మార్కెట్కి సంబంధించి పై వాల్యూ ఎంత ఉంటుంది అనేది చాలామందిలో ఉన్న క్వశ్చన్. చాలామందిలో పైకి సంబంధించి ఎంత ఉండబోతుంది ఏంటి అనేది మీకు చిన్న క్వశ్చన్ చెప్తాను. ఎందుకంటే చాలామంది వేసే సిల్లీ డౌట్ ఏంటంటే 100 బిలియన్ ఉన్నాయబ్బా, ఎలా అవుతుంది రేట్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు. 100 బిలియన్ మీరు వేలల్లో వందల్లో వస్తాయి అంటున్నారు. డాలర్లో ఒక పైకి ఎలా వస్తాయని అంటున్నారు. కరెక్టే, వందల్లో వేలల్లో రావు. అది నేను ఒప్పుకుంటాను, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. క్రిప్టో మార్కెట్ని అనలైజ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ మాట మాట్లాడరు. అందుకనే నేను భూమి మీద ఉండే మాట్లాడతాను. నేను ఆకాశంకి ఎక్కి మాట్లాడను, నేను భూమి మీద ఉండే మాట్లాడతాను. సో రేట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనే దానికోసం అంటే పర్టికులర్ ఒక సెక్టర్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్పేది అంటే ఇంత ఉంటుంది అంత ఉంటుందని చెప్పాను. కానీ కంపేర్ చేసి చెప్తాను, జస్ట్ కంపేర్ చేసి చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎంత ఉండొచ్చు అనేది మీరు ఊహించుకోండి. మీరు ఎలా ఊహించుకోండి. ఇంకోటి నాట్ ఓన్లీ కంపేర్, మీరు వరల్డ్లో జరుగుతున్న ఇంతమంది దీన్ని రోడ్ల మీదకి వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే ఏ కాయిన్కి చేయలేదు. సో దాన్ని బట్టి కూడా మీరు కంపేర్ చేసుకోండి. నాట్ ఓన్లీ వేరే క్రిప్టోతో కంపేర్ చేస్తున్నారు కాదు, జనాలు ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, మార్కెట్ ఎలా అవుతుంది, ఏది మెయిన్ నెట్లోకి రాకముందే అన్నదాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని దాన్ని కంపేర్ చేసి చూసుకోండి. అండ్ XRP విషయానికి వస్తే సేమ్, ఎందుకంటే 100 బిలియన్ కాయిన్స్ కాబట్టి ఇది ఆల్ టైమ్ హై మీకు చూపిస్తాను చూడండి. ఆల్ టైమ్ అంటే ఇప్పటి వరకు అది ఆల్ టైమ్ హై ఎంత ట్రేడ్ అయింది అని అంటే మార్కెట్లో ఎంత రేట్ ఉండేదంటే $3.40 ఉండేది. ఇక్కడ చూస్తే $3.40 ఉండేది. 100 బిలియన్ కాయిన్స్. ఇది 2018 ఆ టైంలో, అది ఇక్కడ చూపిస్తాను. అది చూడండి, జాన్ 7th 2018లో ఆల్మోస్ట్ 7 years బ్యాక్ $3.40 ఉండేది. సో ఇప్పుడు $3.40 మన పై ఉండదంటారా? 2018లోనే XRP 100 బిలియన్ ఉన్న కాయిన్ $3.40 ఉన్నప్పుడు మన పై ఎంత ఉంటుంది? ఇంత కమ్యూనిటీ, హ్యూజ్ కమ్యూనిటీ ఉంది, ఇంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉండి, ఇంతమంది లావాదేవీలు అంటే ఏంటి, మెయిన్నెట్ రాకముందే ప్రీనెట్లోనే ఇంత లావాదేవీలు చేస్తున్న ఇటువంటి పైకి ఎంత కాస్ట్ ఉంటుంది మీరే ఊహించుకోండి. అండ్ ఇంకొకటి, XRP సప్లై మీరు చూస్తే, XRP సప్లై మీకు 100 బిలియన్ అని చెప్పాను కదా, 100 బిలియన్లో సర్క్యులేషన్లో ఉన్న సప్లై చూడండి 56.9 బిలియన్, అంటే 57 బిలియన్. ఆల్మోస్ట్ ఇంకో 30 బిలియన్ మాత్రమే వాళ్ళకి ఉన్నాయన్నమాట
మ్యాక్స్ సప్లైలు మిగిలిపోయిన ఉన్నాయి మనము మైన్ చేసుకోవడానికి. బట్ 57 బిలియన్ అనేవి ఇప్పటికే మార్కెట్ ఉన్నాయి. 57 బిలియన్ దగ్గర ఉన్నా కూడా ఈ నిన్న మొన్న 1.46 ఇప్పుడు ఉంది. నిన్న మొన్న ఆల్మోస్ట్ 1.5857 అంటే $2 దగ్గర చేరువలో ఉందన్నమాట. సో దీన్ని బట్టి పై ఎంత ఉంటుంది. అండ్ ఇంకోటి ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలి మీకు. ఏంటి అని అంటే పైకి సంబంధించి చాలామంది పీపుల్ వరల్డ్లో 80% ఆఫ్ పీపుల్ 80% మంది జనాలు 3 years లాకప్ పెట్టుకున్నారు. ఇది మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి ఏం చెప్తున్నాను. 3 years లాకప్లో పెట్టుకున్నారు. ఆ 3 years లాకప్ వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. నేను ఎవరికి కూడా ఎప్పుడు కూడా 3 years లాకప్ పెట్టుకోమని నేను చెప్పలేదు, నేను చెప్పను కూడా. అది మీ ఇష్టం. నేనైతే 2 weeks పెట్టుకున్నాను. బరాబర్ నేను 2 weeks పెట్టుకున్నాను. 2 weeks అండ్ 6 months పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు నా దాంట్లో. నా సర్కిల్ ఒకరే 6 months పెట్టుకుంది. మిగతా అందరికి 2 weeks పెట్టించాను. మిగతా అందరికి కూడా నేను 2 weeks పెట్టించాను. దానివల్ల ఏంటి అంటే చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు 80% ఆఫ్ పీపుల్ 3 years పెట్టినప్పుడు మీకు మైన్ చేస్తున్నప్పటి నుండి 3 years తర్వాత వస్తాయని కాదు అర్థం. మీకు మైగ్రేషన్ అయ్యి కేవైసీ అయిపోయి మైగ్రేషన్ అయిపోయి మీ వాలెట్లోకి మైగ్రేషన్ అయిన తర్వాత మీ వాలెట్లోకి నెక్స్ట్ డే వస్తాయి కదా, అప్పుడు నుండి మీరు ఆ కాయిన్స్ ఉపయోగించుకోవాలంటే 3 years వెయిట్ చేయాలి. ఈలోపు మార్చ్లో మనకి మెయిన్ నెట్ వచ్చేస్తే ఈలోపు 20% పీపుల్ ఉంటారు చూసారు నాలాంటి వాళ్ళు. సో ఆ రేట్ని బట్టి ఒక 50% అమ్ముకోవడమా 50% హోల్డ్ చేసుకోవడమా జరుగుతుంది. అప్పుడు 80% పీపుల్ 3 years కాయిన్స్ అని లాక్లో ఉన్నప్పుడు అసలు అమ్మకానికే వీల్లేనప్పుడు అప్పుడు దాని కాస్ట్ దాని ప్రైస్ ఎంత పెరుగుతుంది అది మీ ఊహకే వదిలేస్తున్నా. మీరు ఎంత పెరుగుతుంది అనుకున్న కామెంట్ రూపంలో కూడా నాకు చెప్పండి. సో నేను చెప్పేది ఏంటి అంటే ఒక డీసెంట్ రేట్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రైస్ గురించి మీరు ఆలోచించకండి. మీరు ఆలోచించాల్సిందల్లా ఏంటి అంటే ఇంకెంత పైన మీరు ఎక్వైర్ చేసుకోగలరు, మీరు ఇంకెంత పైన మీరు పొందగలరు, ఎలా మీరు పైన మైన్ చేసుకోగలరు ఎక్కువ అని చెప్పి దాని మీద దృష్టి పెట్టండి. ఎక్కువ పైన సంపాదించడం కోసం మీరు దాని మీద దృష్టి పెట్టి దాని మీద అడుగులు వేయండి. అంతేకాని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది మాత్రం నన్ను పక్కన పెట్టండి. అండ్ ఇంకోటి, అమ్మకాలు కొనడాలు మాత్రం చేయకండి దయచేసి ప్లీజ్. మీకు రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకు అనంటే మ్యాక్సిమం అకౌంట్స్ బ్యాన్ అవుతాయి. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఆ రోజు హర్ట్ అవుతారు. ఇప్పుడు మీరు హర్ట్ అవ్వకపోయినా ఆ రోజు ఖచ్చితంగా హర్ట్ అవుతారు ఒక రోజున. అయ్యో అనవసరంగా నా అకౌంట్ ఫ్రీజ్ అయిందే, బ్యాన్ అయింది అని చెప్పేసి. నేను ఇదే మాట 2022, 23 ఆ మధ్యలో నేను చెప్పాను. చాలామంది అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ రూల్స్ అగెనిస్ట్గా వెళ్ళొద్దు అని. చాలామంది అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యాయి. నాకు తెలిసిన ఒక పర్సన్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అయింది. దాన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. నేను ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మకాలు కొండాలు చేయడం వల్ల ₹40, ₹50, ₹70, ₹100 మీరు అమ్ముకుంటే మీరు సీరియస్లీ చెప్తున్నాను మీకు రేటు కూడా నేను ఒక అంచనా కాదు, నేను ఇది కన్ఫర్మ్ అని చెప్తాను. కానీ అలా చెప్పడం విరుద్ధం కాబట్టి నేను చెప్పట్లేదు. నేను కంపేర్ చేసి ఎందుకంటే మీకు ఒక అవగాహన వస్తుంది. దీన్ని బట్టి మీరు దాన్ని హోల్డ్ చేసుకునే దాని దాకా వెళ్తారు. మీకు ఎన్ని అవసరాలు ఉన్నా కూడా దీన్ని పెట్టుకుంటే మనకు ఫ్యూచర్ ఉంటుంది. ఫ్యూచర్లో మనకు కొంత ఫినాన్షియల్గా మనకి లాభం ఉంటుంది, మనము ఫినాన్షియల్గా కొంచెం హెల్తీగా ఉంటాం అన్నదానికోసం అని చెప్పి నేను రేటు గురించి మాట్లాడాను. నేను రేటు ఖచ్చితంగా డీసెంట్దే ఉంటుంది. మీరు దయచేసి ₹100 లోపు అమ్ముకొని మోసపోవద్దు దయచేసి. నాలాంటోడు కొనడానికి ఎర వేస్తూనే ఉంటాడు. మీరు అమ్మొద్దు దయచేసి, మీరు పెట్టుకోండి. మీరు పైన అంత తక్కువగా చేసి చూడకండి. పైన చిన్న ప్రాజెక్ట్ కాదు అది. మీకు ప్రతిసారి మోటివేట్ చేయాలి, ప్రతిరోజు చేయాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే నా వర్క్స్తో పాటు నాకు చాలా పనులు ఉంటాయి, ఇంకా వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వేరేదో చేసుకోవాలి. అలా అని చెప్పి పై మీదే మొత్తం నేను భారం వేసి ఉండలేదే. నేను పై అంటే అన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడ క్రిప్టో కాయిన్స్ ఎన్ని ఉన్నాయో, క్రిప్టో ప్రాజెక్ట్స్ అసలు ఎన్ని ఉన్నాయో వీటన్నిటికన్నా నాకు పై మీద అమితమైన ప్రేమ ఉంది. నాకు పై అంటే నెంబర్ 1 ప్లేసు. దాన్ని మించిన ప్రాజెక్ట్ లేదని నమ్ముతాను నేను. అందుకని ఇదైనా చేయడం నేను. ఇది పై మీదే రోజు చేసుకుంటూ పోతే మీకు బోర్ కొట్టేస్తుంది, ఖచ్చితంగా బోర్ కొట్టేస్తుంది. ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ టైంలో చెప్పాలి, అప్పుడు చెప్పినప్పుడే మీకు ఆ ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఖచ్చితంగా పైన మిస్ చేసుకోవద్దు. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, కింద కామెంట్ చేయండి, నాకు ఫోన్లు చేయండి, కనుక్కోండి. దాన్ని బట్టి నేను మీకు తెలియని ఆన్సర్ నేను ఇస్తాను. కేవైసీలో అర్థం కాకపోతే మీరు నా దగ్గరికి రండి, నేను చేసి పెడతాను ఫ్రీగానే. డబ్బులేం తీసుకోను నేను. డబ్బుల కోసమో రిఫరల్స్ కోసం. ఇంకోటి, నేనైతే రిఫరల్ లింక్ నేనైతే పెట్టను. నాకు రిఫరల్స్ అక్కర్లేదు. పైకి సంబంధించి అయితే నాకు రిఫరల్స్ అక్కర్లేదు. నేను పైనుంచి నేను ఏం కోరుకుంటున్నాను, పై గురించి చెప్పడంలో నేను ఏం కోరుకుంటున్నానంటే మీరు పైలో కొంత అమౌంట్ సంపాదించుకుంటారు, పై కొన్ని కాయిన్స్ గ్రాబ్ చేసుకుంటారు. ఈలోపు మార్చిలోకి వచ్చేలోపు మీరు కొన్ని కాయిన్స్ మీ దగ్గర పెట్టుకొని ఉంటారు. అది మీ దానివల్ల రేపు పొద్దున ఏమైనా డబ్బులు వస్తే నా గురించి చెప్పుకుంటారు కదా, అయ్యో ఆ రోజు ఇలా చెప్పారు, నేను చేసుకున్నాను, ఈవెన్ రిఫరల్ లింక్ కూడా ఇవ్వలేదు, ఆయన స్వలాభం కోసం అయితే చూసుకోలేదు కదా అని మాట్లాడుకుంటారు చూస్తే ఆ మాట చాలు నాకు. ఆ మాట నాకు చాలు. దానికోసమనే ప్రతిసారి చెప్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఒక 1 month గ్యాప్ ఇచ్చి ఉంటాను, ఎక్కువ చెప్పలేదు. బట్ ఇక్కడ నుండి ప్రతి వారం పై గురించి చెప్తూనే ఉంటాను, ఎందుకంటే మనం దగ్గర పడ్డాం కాబట్టి. సో మై డియర్ పీపుల్ అండ్ మై డియర్ ఫ్యామిలీ, నేను చెప్పేది ఏంటి అంటే పైన మీరు తక్కువ చేసి చూసుకోవద్దు.
పైని ఖచ్చితంగా చేయండి. పైని మాత్రం మిస్ చేసుకోవద్దు. రిఫరల్ లింక్ నేను ఇవ్వను. మీరు డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌లోకి, యాప్ స్టోర్‌లోకి వెళ్ళిపోండి. అక్కడ మీకు పై నెట్వర్క్ అని కొట్టంగానే పై నెట్వర్క్ వస్తుంది. లాగిన్ చేయండి. అండ్ సొంత పేర్లు ఇవ్వండి. ఆధార్‌లోనో, పాన్‌లో ఉన్నట్టు సొంత పేర్లు ఇవ్వండి. ఎందుకంటే రేపు పొద్దున కేవైసీ దగ్గర ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ఆ పేర్లు, ఈ పేర్లు, ఆ డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ చేస్తారు కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ పెండింగ్‌లో పడిపోవడం, మళ్ళీ 6 మంత్స్, 7 మంత్స్, 8 మంత్స్ అలాగా ఉండిపోవడం ఇలా జరుగుతుంది. అండ్ ఎయిత్ స్టెప్, నైన్త్ స్టెప్ గురించి చాలా మంది అంటారు. నైన్త్ స్టెప్ మన చేతిలో ఉండదండి. అది పై కొట్టి మాత్రమే వాళ్ళు ఆల్రెడీ ఆ లిస్ట్‌ని బట్టి, ఆ క్యూని బట్టి ఒక్కొక్కరికి వేస్తూ ఉంటారు. సో ఇది మ్యాటరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా దీని విషయంలో నాకు కమెంట్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి అక్కడ ఏమైనా ఉంటే కూడా ఎప్పటికప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి, అంటే ప్రతిసారి వీడియో చేయలేను కదా, సో అందుకని నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు అక్కడైతే జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.